గౌరవ ఎమ్మెల్యే గారు తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు చాలా సంతోషం. ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. మనం ఏదో వికలాంగులనే బాధ లేకుండా ఈ ప్రభుత్వం కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటూ పోతున్నాం. ఇక్కడ వచ్చిన దాడి శ్రీనివాసులు గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, రమణ గారికి, శివకుమార్ గారికి, అమర్నాథ్ రెడ్డి గారికి, ఆర్వి కృష్ణ కిషోర్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గారికి, మరియు ఇంకా ఇక్కడ దగ్గర ఇప్పుడు 39 లక్షలకు మనకు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఇంకా 70 లక్షలకు సంబంధించిన అవన్నీ కూడా మన కాన్స్టిట్యున్సీలో వస్తాయి. ఎవరికి రాలేదనే బాధ అక్కర్లేదు. అందరికీ మనం అప్లై చేసుకొని వీలైనంత వరకు వచ్చేట్టుగా చేస్తాం. అంతా కూడా ఒకవేళ కొంచెం ముందు వెనకాని కావచ్చు తప్ప అందరికీ వచ్చే కార్యక్రమమే చేద్దాం. అందరికీ ఎవరైతే వికలాంగులు ఉన్నారో పీలర్ కాన్స్టిట్యున్సీలో పూర్తిగా అందరికీ ఈ విధంగా ఏది అవసరమో అది ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేట్టుగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాము. మరియు ఇక్కడ ఉండే కలెక్టర్ గారు కానీ ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టరు ఇక్కడ ఆయన కూడా కొంచెము కష్టపడి క్యాంప్స్ అంతా పెట్టి ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఇంకా ఎక్కడ మిస్ కాకుండా మండల్ వైజ్ క్యాంపులు పెట్టి ఇంకా మన నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా మండల నాయకులు, ముఖ్యమైన వాళ్ళు, ఏఎంసీ చైర్మన్లు, పార్టీ ప్రెసిడెంట్లు మీరు కూడా ఐడెంటిఫై చేయండి. ఎవరన్నా మిస్ అయి ఉంటే గ్రామాల్లో ఎవరన్నా మిస్ అయి ఉంటే కూడా మనం అసిస్టెంట్ డైరెక్టర్ గారికి ఇచ్చి అది కూడా మనం చేసుకున్నాం. ఎవరికి మిస్ కాకూడదు. మీకు అర్హత ఉంది, మనము దేవుడు ఏదో కొంచెం చిన్న చూపు వేసాడు మన పైన అనే బాధ లేకన్నా మనం ఇవన్నీ కూడా ఏదైతే మీకు అవసరం ఉందో అవన్నీ కూడా చేసుకున్నానికి మా సైడ్ నుంచి కానీ, నా సైడ్ నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి కానీ ఖచ్చితంగా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. ఇంకేమన్నా కావాలంటే ఇంకా పెన్షన్లు కూడా ఏమన్నా రానోళ్ళు ఉంటే కూడా దయచేసి ఆన్లైన్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొత్తవి ఇచ్చే పరిస్థితి ఉంది. అది కూడా ఇస్తారు. పెన్షన్లు కూడా రానోళ్ళు ఉంటే అవి కూడా ఇస్తాం. ఇంకేమేమి కావాలన్నా కూడా నా బాధ్యత. దీంట్లో రాజకీయాలు లేదు. ఇట్లా కార్యక్రమాల్లో రాజకీయాలు లేవు. రాజకీయాలు అప్పుడు మాట్లాడుకోవాలా, అది వేరే సబ్జెక్టు. మీకు రాజకీయాలకు అతీతంగా ఎవరు ఏ గ్రామంలో అయినా కూడా ఇబ్బంది ఉంటే అందరికి వచ్చేట్టుగా చేస్తాం. దీంట్లో రాజకీయం లేదు. నా నాయకులు కూడా చెప్తున్నా నేను, దీంట్లో రాజకీయాలు అక్కర్లేదు. ఎవరికైతే అర్హత ఉందో, ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళకు మనం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది, మా నాయకుల పైన కూడా ఉంది. కాబట్టి ఎవరైనా మిస్ అయింటే కూడా మీరు మాకు లిస్టు తెచ్చేయండి. అసిస్టెంట్ డైరెక్టర్ గారికి చెప్పి నేను అవన్నీ కూడా కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేస్తాను. నేను కూడా ఎవరికి మిస్ కాకుండా చేసే బాధ్యత నాది. కావాలంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకా కొన్ని ఎక్కువ తెచ్చుకొని మనము మన నియోజకవర్గానికి అందరూ కవర్ అయ్యేట్టుగా చూసుకున్నాం మనమంతా కూడా. కాబట్టి ఇక్కడ ఉండే అసిస్టెంట్ డైరెక్టర్ గారు కష్టపడి క్యాంపులు పెట్టి ఇవన్నీ చేయటం జరిగింది. నా రిక్వెస్ట్ ఏమంటే అసిస్టెంట్ డైరెక్టర్ గారికి ఎవరికి మిస్ కాకుండా చూసుకోండి. దీంట్లో రాజకీయాలు లేవు, ఏ పార్టీ లేదు. ఎవరికి అర్హత ఉంటే అందరికి వచ్చేవి చేయండి దయచేసి. దీంట్లో మన నాయకులు కూడా ఎవరైనా మిస్ అయింటే సహకరించండి. అందరూ ఎవరికి అర్హత ఉంటే ఏ మండలం అయినా కూడా ఎవరికి అర్హత ఉన్నా కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనకు జిల్లా కూడా మదనపల్లి జిల్లా అయిపోయింది. ముఖ్యమంత్రి గారికి మనము కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఫీమేల్ కూడా సబ్ డివిజన్ అయింది. అది 28వ తారీఖు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పీలేర్లో కూడా వేల మందితో ర్యాలీ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మదనపల్లిలో కూడా మనం పెట్టుకోవటం జరుగుతుంది. చంద్రబాబు గారు మాట చెప్పిన ప్రకారము ఆ రోజు పీలేరుకు వచ్చినప్పుడు మనకు మాట చెప్పినారు, జిల్లా చేస్తామని చెప్పి మదనపల్లి జిల్లా అది కూడా చేయటం జరిగింది. మనకి ఇంకా దగ్గర అవుతుంది. మదనపల్లి అయితే మనకు దగ్గర ఉంటుంది కాబట్టి ఇంకా మనకు ఇంకా తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీరు కూడా పోవాలన్నా, కలెక్టర్ ఆఫీస్కి పోవాలన్నా ఇక్కడే పీలేరులో ఆర్డీఓ ఆఫీస్ కూడా వస్తుంది మనకు పీలేరులోనే. ఇంకా నాకు తెలిసి డైరెక్టర్ ఆఫీస్ అవి కూడా వస్తాయి అనుకుంటా. మీరు కూడా వస్తాయా? మీరే ఉంటారు. సో జిల్లా ఆఫీసులు అంతా మదనపల్లిలో వస్తాయి. కాబట్టి అది మనము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మాట చెప్పిన ప్రకారం జిల్లా కూడా చేయటం జరిగింది. అది కూడా మనమంతా కూడా ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం మీరంతా ఇక్కడికి వచ్చిన దానికి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.